Hi everyone. Today we are going to discuss about insurance claims. Insurance claims గురించి మీకు తెలియాలంటే అసలు ఫస్ట్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలియాలి. Insurance is a contract of indemnity whereby one party called as insurer undertakes to indemnify the loss suffered by other party called insured on the happening of some unforeseen event in consideration of a fixed sum of money called as premium. See, ikkada insurance, it is a contract of indemnity. Indemnity means compensation. What is to compensate? ఇక్కడ మనం కాంపెన్సేట్ చేయాల్సింది ఏంటంటే ఒక పార్టీకి వచ్చినటువంటి లాస్ని వేరే పార్టీ ఆ లాస్ని కాంపెన్సేట్ చేస్తుందన్నమాట. ఈ కాంపెన్సేషన్ క్రమంలో ఎవరి లాస్ అయితే కాంపెన్సేట్ చేయబడుతుందో ఆ పర్సన్ ఆ లాస్ రిస్క్ తీసుకున్నటువంటి పర్సన్కి మనం ఏం చేయాలి? ప్రీమియం అనేది పే చేయాలి. జనరల్లీ ఈ లాసెస్ అనేవి కూడా బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. దోస్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ యాక్సిడెంటల్ లాసెస్. మోస్ట్ కామన్ వన్ ఈజ్ లాస్ బై ఫైర్. అంటే బిజినెస్ ఆర్గనైజేషన్ మోస్ట్ ఆఫ్ ద ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి ఫేస్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. దీనికి ఆ ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఎయిదర్ స్టాక్ అయినా లాస్ అవ్వచ్చు ఆ బిజినెస్ ఆర్గనైజేషన్, లేదా ప్రాఫిట్ అయినా లూజ్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మన డిస్కషన్లో స్టాక్ లాస్ అయితే కనుక ఇన్సూరెన్స్ క్లెయిమ్ మనం ఏ విధంగా చేయాలి? దీనికి ఫస్ట్ ఒకవేళ మనకి లాస్ ఆఫ్ స్టాక్ అయితే కనుక ద క్లెయిమ్ ప్రొసీజర్. స్టాక్ ఈజ్ ద మెయిన్ పోర్షన్ ఆఫ్ ద వర్కింగ్ క్యాపిటల్ ఆఫ్ ఎనీ బిజినెస్. Loss of stock directly affects the continuity of the business. So every business organization must take a policy against risk of loss of stock. So ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన పాయింట్సే. In case of fire accident, the amount of claim for loss of stock depends upon the following items. ఒకటి, the value of the stock and date of fire accident. మీరు ఫైర్ యాక్సిడెంట్ అయిన టైంలో మీకు ఎంతైతే స్టాక్ ఉన్నది అన్నది మీరు ఫస్ట్ డిసైడ్ చేయాలి. అండ్ నెక్స్ట్, ఆ స్టాక్ మొత్తం లూజ్ అయిపోయారా, లేదా కొంత ఏదైనా సరే సాల్వేజ్ ఆ స్క్రాప్ కింద సేల్ చేయగలిగారా? ఈ రెండు ఐటమ్స్ మీరు కన్సిడరేషన్ తీసుకోవాలి బిఫోర్ మేకింగ్ ఏ క్లెయిమ్ ఆన్ లాస్ ఆఫ్ దట్ స్టాక్. ఈ క్లెయిమ్ క్యాల్కులేట్ చేయడానికి కొన్ని స్టెప్స్ మనం ఫాలో అయితే మన లాస్ ఆఫ్ స్టాక్ ఈజీగా డిసైడ్ చేయొచ్చు. ఆ క్లెయిమ్ని కూడా ఈజీగా మనం ఇన్సూరెన్స్ కంపెనీకి లాడ్జ్ చేయొచ్చు. The following is the procedure or steps for calculation of the claim in case of loss of stock policy. Step 1. ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ రేషియో అనేది క్యాల్కులేట్ చేయాలి. గ్రాస్ ప్రాఫిట్ రేషియో క్యాల్కులేట్ చేయాలి అంటే మనం మొత్తం ఫైర్ యాక్సిడెంట్ ఎప్పుడు జరుగుతుందో మనకి ముందుగానే తెలుస్తుందా? తెలియదు. సో డ్యూరింగ్ ద ఇయర్ ఎప్పుడైనా జరగచ్చు. ఏ డేట్నైతే జరిగిందో ఆ డేట్కి సేమ్ ఆ డేట్ దగ్గర మీకు ఎంత సేల్ జరిగింది, ఓపెనింగ్ స్టాక్ ఎంత, క్లోజింగ్ స్టాక్ ఎంత, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత అనేది క్యాల్కులేట్ చేయాలి. సో ఫర్ దిస్ పర్పస్ మీకు లాస్ట్ ఇయర్ జీపీ రేట్ అనేది తీసుకోవాలన్నమాట. లాస్ట్ ఇయర్ జీపీ రేట్. సో జీపీ రేట్ ఎలా వస్తుంది? గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. అంటే లాస్ట్ ఇయర్ జీపీ రేట్ని మన కరెంట్ ఇయర్ అంటే ఏ పీరియడ్లో అయితే మీకు ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఆ పీరియడ్లో మీరు యూజ్ చేయాలి. మరి ఆ లాస్ట్ ఇయర్ జీపీ రేటే సేమ్ మనం తీసుకుంటున్నప్పుడు ఈ సంవత్సరం సేల్స్ పెరగవా, కాస్ట్లు పెరగవా? పెరుగుతాయి. ఈవెన్ దో మనం ఇక్కడ ఏం తీసుకుంటున్నాం? ఎజంప్షన్ దట్ లాస్ట్ ఇయర్లో మనకు జీపీ రేట్ ఏదైతే ఉందో అదే ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అవుతున్నాం అనే ఎజంప్షన్ తోటి మనం ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ఇయర్లో లాస్ట్ ఇయర్ జీపీ రేట్ అప్లై చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఆన్ దట్ నోట్ అడ్జస్ట్ ద జీపీ రేట్ రేషియో ఫర్ ఎనీ ఆఫ్ ద ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఇన్ ద కరెంట్ ఇయర్. ఇలా ఎక్స్పెక్టెడ్ చేంజెస్ మీకు తెలిసినాయి అనుకోండి, ఆ జీపీ రేట్ని అడ్జస్ట్ చేయండి. ఇఫ్ ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఆర్ నాట్ నోన్, దెన్ లాస్ట్ ఇయర్ జీపీ రేట్ని ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో అంటే ఏ ఇయర్లో అయితే యాక్సిడెంట్ జరిగిందో ఆ ఇయర్లో మీరు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ క్యాల్కులేట్ చేయడానికి, స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ క్యాల్కులేట్ చేయడానికి ఆ రేషియో మనం యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, అండర్ స్టెప్ 2, క్యాల్కులేట్ ద యాక్చువల్ స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్. దీనికి మీ ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తీస్తే మీకేమొస్తుంది? క్లోజింగ్ స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ అనేది వస్తుంది అనమాట. ఈ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మీకు ఎలా వస్తుంది? సో సేల్స్ మైనస్ జీపీ గ్రాస్ ప్రాఫిట్ ఏదైతే మనం క్యాల్కులేట్ చేసామో ఫస్ట్ స్టెప్లో జీపీ రేట్ యూస్ చేసుకుని ఆ విధంగా మీరు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ క్యాల్కులేట్ చేయాలి. దాన్ని మీరు ఆ ఫార్ములాలో అంటే మీన్స్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఇక్కడ మనకు క్యాల్కులేట్ చేయాల్సింది క్లోజింగ్ స్టాక్ కాబట్టి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ సేల్స్ మైనస్ ప్రాఫిట్ యూస్ చేసి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కనుక్కోవాలి. దాన్ని మీరు ఈ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఫార్ములాలో ఇన్సర్ట్ చేసి క్లోజింగ్ స్టాక్ వాల్యూ కనుక్కోవాలి. సో ఆ విధంగా మీకు
డేట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ రోజున మొత్తం ఎంత స్టాక్ ఉన్నది అన్నది మీకు తెలుస్తుంది. అయితే దీనికి కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేవి చేస్తూ ఉండాలి. ఫస్ట్ వన్, స్టాక్ ఆన్ సేల్ ఆర్ రిటర్న్ బేసిస్. ఒకవేళ మీరు సేల్ ఆర్ రిటర్న్ బేసిస్లో ఏదైనా స్టాక్ సేల్ చేసి ఉంటే ఆ స్టాక్ని కూడా మీరు అడ్జస్ట్ చేయాలి. లేదా నెక్స్ట్, మీరు కన్సైనీ ద్వారా మీరు ఏమైనా గూడ్స్ సేల్ చేసి ఉంటే కన్సైనీ దగ్గర ఉన్న స్టాక్ కూడా మీ స్టాకే కాబట్టి దాన్ని కూడా మీరు కన్సిడరేషన్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్, గూడ్స్ వాట్ ఎవర్ ద స్టాక్ పర్చేస్ బట్ ద స్టాక్ స్టిల్ అండర్ ట్రాన్సిట్. అలాంటప్పుడు కూడా ఆ స్టాక్ని మీరు మీకు వచ్చినటువంటి క్లోజింగ్ స్టాక్కి అంటే స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ వాల్యూకి దీన్ని అడ్జస్ట్ చేయాలి. ఆ విధంగా చేసిన తర్వాత మీకు వచ్చింది యాక్చువల్ స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్. నెక్స్ట్ స్టెప్ 3. ఈ స్టెప్ 3లో మీకు లాస్ ఆఫ్ స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు మనం స్టెప్ 2లో యాక్చువల్గా స్టాక్ ఎంత ఉందని మాత్రం ఐడెంటిఫై చేసాం, కానీ లాస్ అయింది ఎంత అన్నది మనం ఈ స్టెప్ 3లో క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. స్టెప్ 2 వాల్యూ, స్టెప్ 2లో మీకు ఏదైతే స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ ఉందో అందులోంచి ఏదైనా మీరు ఏమైనా సేల్ చేయడం వల్ల మీకు స్క్రాప్ వాల్యూ వచ్చిందే దాన్ని మనం డిడక్షన్ చేయాలి. బికాస్ ఇట్ ఈస్ ఆల్రెడీ రియలైజ్ చేయగలిగారు కాబట్టి అది మీకు లాస్ కింద పరిగణించబడదు. సో యాక్చువల్ స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్లోంచి ఆ సాల్వేజ్ వాల్యూ తీసేసి నెక్స్ట్ దానికి ఫైర్ ఫైటింగ్ ఛార్జెస్, అంటే ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎనీ ఛార్జెస్ టు ద ఫైర్ డిపార్ట్మెంట్కి ఏమైనా ఇంకర్ చేసి ఉంటే అది కూడా మీకు ఎక్స్పెండిచరే. ఇది దీనికోసమే, ఈ లాస్ కోసమే ఇంకర్ అయిన ఎక్స్పెండిచర్ కాబట్టి మీరు దాన్ని ఇంక్లూడ్ చేయాలి. అలా టోటల్ యాక్చువల్ లాస్ ఆఫ్ స్టాక్ అనేది మీకు స్టెప్ 3లో క్యాలిక్యులేట్ చేయబడుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ గ్రాస్ క్లెయిమ్. అంటే మీరు ఎంత క్లెయిమ్ పెట్టాలి ఇన్సూరెన్స్ కంపెనీకి అన్నది మనకి స్టెప్ 3లో వచ్చింది. ఇప్పుడు ఎంత గ్రాస్ క్లెయిమ్ ఎంత అయితే వచ్చిందో అంతా మీకు ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చేస్తుందా? నో. వెన్ గ్రాస్ క్లెయిమ్ ఈజ్ ద క్యాలిక్యులేషన్స్ మేడ్ బై ద ఇన్సూర్డ్. ఈ గ్రాస్ క్లెయిమ్ని మీరు ఎప్పుడైతే ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రజెంట్ చేశారో దెన్ ఇన్సూరెన్స్ కంపెనీ విల్ చెక్ విత్ దట్ పాలసీ. మీరు ఎంత పాలసీ తీసుకున్నారన్నది ఆలోచిస్తుంది. ఓకే, ఆ పాలసీ అమౌంట్ని స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్తో కంపేర్ చేస్తుంది. ఈ స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ ఒకవేళ పాలసీ వాల్యూ కనుక మీ స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ కన్నా ఎక్కువ ఉన్నా లేదా ఈక్వల్గా ఉన్నా మీ గ్రాస్ క్లెయిమ్ని మొత్తాన్ని కూడా ఇన్సూరెన్స్ కంపెనీ నెట్ క్లెయిమ్గా ట్రీట్ చేసి మొత్తం అమౌంట్ని మీకు పే చేయడం జరుగుతుంది. ఒకవేళ మీ పాలసీ వాల్యూ కనుక స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ కన్నా తక్కువ ఉంటే అప్పుడు మీరు ఏం చెక్ చేయాలి? ఇక్కడ యావరేజ్ క్లాజ్ అప్లై అవుతుందో లేదో చెక్ చేయాలి. యావరేజ్ క్లాజ్, ఒకవేళ యావరేజ్ క్లాజ్ అప్లై అవ్వట్లేదు అంటే మీరు ఆటోమేటికల్గా మీ యొక్క నెట్ క్లెయిమ్ ఏమవుతుంది? గ్రాస్ క్లెయిమే. అంటే మీరు క్యాల్కులేట్ చేసినటువంటి గ్రాస్ క్లెయిమే ఇన్సూరెన్స్ కంపెనీ యాక్సెప్ట్ చేసి నెట్ క్లెయిమ్ కింద ఇవ్వడం జరుగుతుంది. బట్ సబ్జెక్ట్ టు ద మ్యాక్సిమమ్ ఆఫ్ పాలసీ వాల్యూ. ఒకవేళ నెట్ క్లెయిమ్ కింద వేయడంలో మీకు ఆ గ్రాస్ క్లెయిమ్ ఈజ్ ఈక్వల్ టు నెట్ క్లెయిమ్ అన్నాం. ఒకవేళ పాలసీ అమౌంట్ కనుక తక్కువ ఉంటే పాలసీ అమౌంట్ ఇస్తుందో తప్ప మీరు ఎంతైతే క్లెయిమ్ చేశారో అంతా కూడా ఇవ్వదు. నెక్స్ట్, ఒకవేళ కనుక పాలసీ వాల్యూ లెస్ దాన్ యువర్ స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ అప్పుడు యావరేజ్ క్లాస్ చెక్ చేస్తాం అనుకున్నాం. యావరేజ్ క్లాస్ కూడా అప్లై అవుతుంది. యావరేజ్ క్లాస్ కూడా అప్లై అయినప్పుడు ఏం చేయాలంటే ప్రొపోర్షనేట్ బేసిస్ కింద మీకు గ్రాస్ క్లెయిమ్లో నెట్ క్లెయిమ్ ఇస్తుందే తప్ప యాక్సెప్ట్ చేస్తుందే తప్ప కంప్లీట్ గ్రాస్ క్లెయిమ్ను అది మీకు భర్తీ చేయదు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ చిన్న క్రాస్ మల్టిప్లికేషన్ మీరు చెక్ చేసుకోండి. మీరు టోటల్ గ్రాస్ క్లెయిమ్కి స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ ఎంత ఉంది? అంత స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్ ఉన్నప్పుడు మీరు పాలసీ వాల్యూ ఎంత తీసుకున్నారు? ఓకేనా? సో ఈ పాలసీ వాల్యూని నెట్ క్లెయిమ్తో చూడండి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే నెట్ క్లెయిమ్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ క్లెయిమ్ ఇంటూ పాలసీ వాల్యూ బై స్టాక్ ఆన్ డేట్ ఆఫ్ ఫైర్. ఇలా మీరు ప్రపోర్షనేట్ బేసిస్లో ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూర్డ్కి అమౌంట్ అనేది పే చేయడం జరుగుతుంది. I hope you understand well, and thank you very much.